సో అవుట్పుట్ ఏమొచ్చింది, నేమ్ స్ట్రింగ్ ప్లస్ వాల్యూ. సో మనకి ఇది పారామీటర్ పాసింగ్ అర్థం అవుతే ఇది అర్థం అవుతుంది. ఇక్కడ నేను ఏం పంపిస్తున్నాను, దిస్ నేమ్ ఈజ్ కాపీడ్ టు నేమ్, దిస్ స్ట్రింగ్ ఈజ్ కాపీడ్ టు నేమ్, అండ్ 25 is copied to where, age. Already default value is there, but we are passing one value. That value is stored into age. So this 20 is overwritten and we will get the value. సో మధ్యలో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయేమో చూద్దాం, బట్ కొంతమంది ఏమన్నా ఎర్రర్స్ అని చూపించారు. నేను ఇప్పుడు జస్ట్ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. సో ఇది సెకండ్ క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. ఇఫ్ యువర్ డౌట్ ఎనీథింగ్ ఈజ్ దేర్, లెట్ మీ నో. సో అక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చినా కానీ మనం ఇక్కడ పారామీటర్ పాస్ చేయకపోతే ఇంకొకసారి మీకు ఇది మరింత క్లారిటీగా చూద్దాం. సో ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ సెండింగ్ ద వాల్యూ, దెన్ ఆన్సర్ ఇస్ 20 అని వచ్చేస్తుంది. ఇఫ్ వీఆర్ నాట్ పాసింగ్ ద ఏజ్, దెన్ ఇలా వస్తుంది. సో మీలో చాలా మంది ఏంటిదంటే నాకు ఇలా పెట్టారు, ఎందుకు ఇక్కడ నేను వాల్యూ పంపిస్తున్నాను కదా, పంపినప్పుడు ఇలా వస్తుంది. సో వెన్ ఎవర్ వీఆర్ సెండింగ్ ద పారామీటర్స్, సో దిస్ 20 ఈజ్ ఓవర్ రిటర్న్ విత్ 25, రైట్? సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం అడగండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేడ్ మిస్టేక్ హియర్. అశ్విని, విజయనగరం, ఇస్ ఇట్ క్లియర్? మీరు ఇక్కడ డౌట్స్ అడగండి ప్లీజ్. రైట్. సో థర్డ్ క్వశ్చన్, choose the correct function definition for the following function calls. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీ దగ్గర నుండి ఇంకొకరు ఎవరితో ఎక్స్ప్లెయిన్ చేపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? సో దట్ నాకు కొంచెం అర్థమవుతుంది, కొంచెం ఏమైనా గ్యాప్ ఉంటే ఫిల్అప్ చేయొచ్చు. సో చూస్ ద కరెక్ట్ ఫంక్షన్ డెఫినేషన్ ఫర్ ది ఫాలోయింగ్ నేను ఫంక్షన్ కాల్ ఇచ్చాను ఇక్కడ. దీస్ ఆర్ ద ఫంక్షన్ కాల్స్. ఓకే అశ్విని, ఐ విల్ గివ్ యూ ఆప్షన్ ఫర్ యూ టు హ్యాండ్ ఓవర్. యా, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. You are unmuted now. Ashwini, please. Morning, sir. Very good morning. Yeah, no explain it. Third. Sir, 1 second. లేకపోతే నువ్వు షేర్ చేసినా పర్లేదు, నీకు పంపించాను అనుకుంటా కదా. ఒక్క నిమిషం సార్, నేను ల్యాప్టాప్ లో పెట్టలేదు, జస్ట్ నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, షేర్ చేస్తాను. లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సార్ ఇలా. ఓకే, చేయి. చూస్ ద కరెక్ట్ ఫంక్షన్ డెఫినిషన్ ఫర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ కాల్స్. అంటే మనకి క్వశ్చన్ లో ఫంక్షన్ కాల్స్ ఇచ్చేసారు. ఆ ఫంక్షన్ కాల్స్ ఏ ఫంక్షన్ కి అయితే మనం కరెక్ట్ గా చూస్ చేయాలి అని క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫోర్ టైప్ ఆఫ్ ఫంక్షన్ కాల్స్ ఉన్నాయి. డిస్ప్లే ఆఫ్,
10, 20, 30, display of 20, 40, and display of 10, display of empty function ఇచ్చేసారు ఫంక్షన్ కాల్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి తెలిసిందే, మొన్న క్లాస్ లో సార్ చెప్పారు కదా, మనం నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఇస్తామా అనేది మనకు తెలియనప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు సింగిల్ స్టార్ యూజ్ చేసి. మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ టాపిక్ లో చెప్పారు కదా, సింగిల్ స్టార్, డబుల్ స్టార్ అని. సో సింగిల్ స్టార్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మన చాయిస్ వైజ్ మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకున్నా అది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకుంటే ఫస్ట్ చూడండి, డిఫైన్ డిస్ప్లే ఆఫ్ A, B, C అని చెప్పి ప్రింట్ ఆఫ్ డేటా అని ఇచ్చారు కదా, ఇది ఫంక్షన్ అన్నమాట. డిఫైన్, మనం డిస్ప్లే అనే ఫంక్షన్ ని డిఫైన్ చేసాం. అందులో ఓన్లీ 3 ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ఇచ్చాం. అవేంటి? A, B, C. కానీ ఇక్కడ ఈ ఫంక్షన్ కి ఈ 4 సాటిస్ఫై అవ్వాలి. మన క్వశ్చన్ లో ఇచ్చిన 4 కాల్స్ కూడా సాటిస్ఫై అవుతుందా లేదో చూస్తే ఫస్ట్ ది సాటిస్ఫై అవుతుంది, డిస్ప్లే ఆఫ్ 10, 20, 30. ఎందుకంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉన్నాయి. బట్ మీరు సెకండ్ ఫంక్షన్ కాల్ చూస్తే 20 and 40 మాత్రమే ఇచ్చాం, అంటే ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ఇచ్చాం. సో అక్కడ చూస్తే మన కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. బట్ క్వశ్చన్ లో ఏంటి అడిగారు, అన్ని ఫంక్షన్ కాల్స్ ఏ ఫంక్షన్ అయితే సాటిస్ఫై చేస్తుందో అదే ఆప్షన్ పెట్టాలి. సో మనకి ఇక్కడ అలాగే 10 థర్డ్ చూస్తే డిస్ప్లే ఆఫ్ 10 అని ఇచ్చాం, అంటే అది కూడా సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ షుడ్ బి ఈక్వల్ ఇన్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ కాల్ కదా. సో ఆ కండిషన్ ఇక్కడ కూడా సాటిస్ఫై అవ్వలేదు. నెక్స్ట్ ఫైనల్ ది కూడా సాటిస్ఫై అవ్వలేదు. సో ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, డిఫైన్ డిస్ప్లే ఆఫ్. ఇక్కడ కూడా మనం డిస్ప్లే అనే ఫంక్షన్ ని డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ మనం అసలు ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వలేదు. సో ఆర్గ్యుమెంట్స్ ఇవ్వకుండా మనం ఎలా కాల్లో మనం ఓకే, మనం కాల్లో ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఏది మెన్షన్ చేయకుండా కాల్లో మనం డైరెక్ట్ గా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసేస్తే అది సాటిస్ఫై అవ్వదు. ఇది నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్ ఆప్షన్ బి లో. ఇది కంప్లీట్ అయిపోయాక ఒకసారి నేను అడుగుతాను. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకుంటే మనం నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లో చెప్పుకున్నట్టుగా మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలనుకున్నా మన నెంబర్ ఆఫ్ చాయిస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం స్టార్ యూజ్ చేయాలి కదా. సో ఇక్కడ చూసారా, డిఫైన్ డిస్ప్లే ఆఫ్ స్టార్ ఆఫ్ డేటా అని ఇచ్చాం, అంటే స్టార్ డేటా అని ఇచ్చాం. అంటే ఇక్కడ ఏంటి, మనం అక్కడ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసాం అనమాట. స్టార్ అని పెట్టాం కాబట్టి అది నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయిపోతుంది. అక్కడ ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ చాయిస్ అనేది మనం కాల్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ స్టార్ డేటా అని ఇచ్చాం, అలాగే ప్రింట్ ఆఫ్ డేటా అని ఇచ్చాం. అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా దీని ఫంక్షన్ కాల్ అనేది ఫస్ట్ వన్ సాటిస్ఫై అవుతుంది, సెకండ్ వన్ సాటిస్ఫై అవుతుంది, థర్డ్ వన్ సాటిస్ఫై అవుతుంది, అండ్ ఫోర్త్ వన్. 4 కూడా సాటిస్ఫై అవుతాయి. ఎంటీ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన సాటిస్ఫై అవుతుంది. ఆల్రెడీ ఇంకో క్వశ్చన్ లో మనం 0 or more ఆర్గ్యుమెంట్స్ అనే ఒక క్వశ్చన్ వచ్చింది చూసారు కదా, సేమ్ కాన్సెప్ట్. 0 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన సాటిస్ఫై అవుతుంది, మోర్ దాన్ 1 ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన సాటిస్ఫై అవుతుంది. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఈ ఫోర్త్ ఆప్షన్ కి వచ్చేసరికి స్టార్ కీవర్డ్ ఆర్గ్స్ అని ఇచ్చాం కదా. ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లో మనం బేసిక్ గా స్టార్ అని తీసుకునేటప్పుడు ఏంటంటే మనం డిక్షనరీ వాల్యూస్, డబుల్ ఆర్గ్యుమెంట్స్ ఏవైనా ఇచ్చినప్పుడు ఇది యూజ్ చేస్తాం. నేను అలా అనుకున్నాను, సో అందుకు నేను ఆప్షన్ సి పెట్టాను. ఇంకా ఏవైనా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఎవరైనా చెయ్యొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఓకే, ఇక్కడ డిస్ప్లే అనేది నువ్వు బీది డౌట్ అన్నావు కదా. సో ఇక్కడ బి దానికి ఒకవేళ నేను టిక్ చేసిన అనుకో, ఇక్కడ ఒకటే ఫంక్షన్ కాల్ సాటిస్ఫై అవుతుంది. లాస్ట్ డిస్ప్లే ఎంటీ తోటి కాల్ చేశాను కదా, దానికి మాత్రమే బి అనేది సెట్ అవుతుంది. బట్ ఈ అన్నిటికీ సెట్ కావాలంటే సి. సో దీనికి నేను చేయొచ్చు. సెకండ్ వన్ కి 2 పారామీటర్స్, 3 పారామీటర్స్, సింగిల్ పారామీటర్స్, నో ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ కాల్ ఆల్సో దిస్ విల్ వర్క్. ఇది ఎప్పుడు వెన్ వి యూజ్ దిస్
థర్డ్ సి అనేది అంటే when we don't know how many parameters to be passed to the function, then we have to go for ఈ స్టార్ అనేది మనం రాస్తాం, రైట్? ఓకే, థ్యాంక్ యూ అశ్విని. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్ప్లెనేషన్ నాకు రాజా కాలేబ్, ఆర్ యు దేర్? ఫోర్త్ ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇస్తారు? రాజా కాలేబ్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. రాజా కాలేబ్, యూ కెన్ నౌ అన్మ్యూట్ అండ్ స్పీక్. ఆర్ యు దేర్? సార్ నమస్తే సార్. నమస్తే రాజా కాలేబ్. ఓకే, మీ దాంట్లో యు ఆర్ ద సెకండ్ హైయెస్ట్ స్కోర్డ్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వచ్చాయి మార్క్స్. సో నీకు ఇక్కడ ఫోర్త్ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతావా క్వశ్చన్? ఎస్ సార్. సార్ ఇది ఫంక్షన్ గా కాల్ చేసినప్పుడు పారామీటర్స్ పాస్ చేస్తాం కదా సార్. అవును, డిఫరెన్స్ ఉంది కాబట్టి అది ఎర్రర్ వస్తుంది సార్. అంటే యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ డస్ నాట్ మ్యాచ్ కాబట్టి అది ఎర్రర్ వస్తుంది సార్. నేను ఇక్కడ ఆన్సర్ ఇవ్వలేదా? నేను మీకు ఆన్సర్ తెలియదు. ఒక్క నిమిషం. ఆన్సర్ ఒక్క నిమిషం. సో ఒక్కసారి నువ్వు చెప్తావా ఎందుకు ఎర్రర్ అనేది మళ్ళీ ఒకసారి వీళ్ళకి? ఇది ఫంక్షన్ మనం కాల్ చేసినప్పుడు సార్ యాక్చువల్ పారామీటర్స్ ఫార్మల్ పారామీటర్స్ కి డస్ నాట్ మ్యాచ్ సార్ ఇక్కడ. yes yes yes. సో దానికోసమని ఎస్ సార్, దానికోసం మనకి ఇక్కడ ఎర్రర్ జనరేట్ అవుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ నేను ఒకటే స్టార్ పెట్టేసి మనము పారామీటర్స్ పెడితే దట్ ఈస్ డిఫరెంట్. ఎస్ సార్, ఎస్ సార్. సో ఇక్కడ నేను ఇంకొక పారామీటర్ కూడా ఇచ్చిన కాబట్టి ఇట్ విల్ యాక్సెప్ట్, ఇట్ ఎక్స్పెక్ట్స్ వన్ మోర్ పంపియా. ఇక్కడ ఏంది 3 ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకుంటుంది. సో మోర్ ఓవర్ ఏంటిదంటే మనం ఇచ్చేటప్పుడు మీకు ఈ పారామీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం చూడు. ఇంకెవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇక్కడ? జస్ట్ ఐ వాంట్ టు గివ్ యూ ఎ ఛాన్స్ టు వేణుగోపాల్. Venugopal, you can unmute and speak. Can you explain deeply about this one? Sir, ఈ ప్రోగ్రామ్ ని ఎర్రర్ వస్తుంది కదా? యా ఓకే సార్, ఓకే సార్, చెప్తాను. దీని మీద కొంచెం కామెంట్ చేయండి. ఇది ఓకే, నేను అనుకుంటుంది సార్ అంటే ఫస్ట్ ఏంటంటే స్టార్ అని ఎప్పుడైతే మనం ఫంక్షన్ డెఫినేషన్ లో పెట్టామో ఫంక్షన్ కాల్ నుంచి వచ్చిన పారామీటర్స్ అన్ని అంటే నాన్ కీవర్డ్ పారామీటర్స్ అన్ని వచ్చేసి ఎన్ లో స్టోర్ అవుతాయి సార్, యాజ్ టపుల్ స్టోర్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సీత, రవి 5 కాకుండా ఇంకా ఏమైనా 4, 3, 2, 1 అంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఎన్ని పారామీటర్స్ పెట్టినా సరే అన్ని కూడా టపుల్ లోనే స్టోర్ అవుతాయి. సో అక్కడ ఏ అనేది ఏంటంటే ఐ మీన్ ఎలాగంటే నెగ్లెక్ట్ అయిపోతుంది, దాంట్లోకి ఏ వాల్యూ స్టోర్ అవ్వదు. సో అందుకని ఏంటంటే ఏ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది సార్. అది నేను అనుకుంటుంది. ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశాను సార్, ప్రింట్ చేశాను. సో అన్ని కూడా టపుల్ లో సీత 5 ప్రింట్ అవుతుంది, టోటల్ కూడా ఎన్ లోనే ప్రింట్ అవుతుంది సార్.
ఓకే ఓకే, థ్యాంక్ యూ వేణు అండ్ రాజా. సో నేను జస్ట్ వీళ్ళు ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి నేను ఒక చిన్న ఇంకొకటి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. నేను b = 5 అని అనుకోండి. 1 second, let me save this one. Oh, yay. ఇక్కడ చూడండి. So after variable length argument, if you are taking any other argument, then we should provide the keyword argument. That is the main reason మనకి ఇక్కడ ఎర్రర్ రానికి. కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఆఫ్టర్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ ఏమైంది, నేను ఇంకోరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఓకే, ఐఎమ్ రెడీ. సీత కామ రామ కామ 5 ఆర్ ఏ ఇది అన్నా కానీ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, so variable length argument, if you are taking any other argument, then we should provide the values as a keyword argument. ఇక్కడ values అనేది as a keyword argument లాగా మనం ప్రొవైడ్ చేయాలి, otherwise it leads to error. సో వేణుగోపాల్, మీరు ఒకసారి మీరు సెషన్ జరుగుతున్నారు కదా, అదర్ స్పాక్స్ కూడా నేను చెప్తున్నాను, మీరు ఒక్కసారి ఈ పారామీటర్ పాసింగ్ దాని మీద మీరు ఎక్కువ కొంచెం స్ట్రెచ్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేసుకోండి మీ టీమ్ వాళ్ళకి, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పైన. సో ఇక్కడ ఏంటిది, ఆఫ్టర్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎనీ అదర్ ఆర్గ్యుమెంట్, యు హావ్ టు ప్రొవైడ్ ద కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి, అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు ఎర్రర్. అందుకే ఇది ఎర్రర్ వచ్చింది. దిస్ ఈజ్ ఓకే, ఎందుకంటే నేను ఇక్కడ వాల్యూ ఇచ్చా. ఇక్కడ దానికి ఎందుకు మెయిన్ రీజన్ ఏంటంటే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ మనం ఇచ్చాం కదా, దానికి మనము కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది కూడా మనం పంపించాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ రాజా. నెక్స్ట్ 5, 5th ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? 5th ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. రూపా గారు, కడప రూపా, మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? హలో, రూపా గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రూపా. ఈ 5th క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్ 5వ ప్రశ్న ఒకసారి మీరు వివరిస్తారా? ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ ఇచ్చాం సార్, నేమ్ ఏజ్ అనేసి. ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ సార్, ఫంక్షన్ 1 ఆఫ్ నేమ్ ఈక్వల్స్ టు ఎమ్మా, ఏజ్ ఈక్వల్స్ టు 23. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ సార్, ఎందుకంటే నేమ్ కి ఎం పంపిస్తున్నాం, ఏజ్ కి 23 వాల్యూ పంపిస్తున్నాం సార్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ నేమ్ అసైన్ చేసాం కానీ ఏజ్ ఈక్వల్స్ టు అసైన్ చేయలేదు సార్. ఇక్కడ 23 అని జస్ట్ 23 అని పాస్ చేసాం కాబట్టి మేబీ ఇక్కడ అసైన్ అవ్వదని అనుకుంటున్నాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ రూపా. అండ్ రూపా ఏంటంటే మీకు ఒకసారి మీరు మ్యూట్ చేయండి, మీరు ఏదో నాకు రీసౌండ్ వస్తుంది.
రూప ఆల్రెడీ జావా పైన వర్క్ చేసింది. తను ప్రాజెక్ట్లో కూడా ఉండి మళ్ళీ తను ఇప్పుడు కోఆర్డినేటర్గా వర్క్ చేస్తుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ లాట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఫ్రమ్ యూ రూప. నెక్స్ట్ శేఖర్, ఆర్ యు దేర్? శేఖర్ from Kurnool. ఇంకెవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఫిఫ్త్ వన్. సార్ ఇక్కడ చూడండి, నేను ఏమి ఇక్కడ వాల్యూస్ అనేది ఇక్కడ ఏమి లేవు ఇక్కడ. ఓకే, నేను ఒక్కసారి చూడండి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక్కడ ఫంక్షన్ కాల్ ఏంటిది? ఒక్కసారి చూడండి మీరు ఇది ఈ ప్రోగ్రామ్ని. సో ఇది ఓకే. సో నెక్స్ట్ ఇంకా అక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చా? F1 ఆఫ్ ఇంకేమి ఇవ్వచ్చు? నేమ్ ఈక్వల్ టు సీత, ఏజ్ 30. సో దిస్ టూ ఆర్ దేర్. అంటే మనకు తెలుస్తుండాలి ఏమేమి ఫంక్షన్ కాల్ రెడీ అవుతాయని మనకు మైండ్లో. సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లేదు ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫంక్షన్ కాల్ ఈజ్ నాట్ అవైలబుల్ హియర్. ఫస్ట్ ఫంక్షన్ కాల్ ఈజ్ నాట్, నేను ఇక్కడ మనం రాసిన ఫంక్షన్ కాల్ లేదు. సో నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఫంక్షన్ కాల్ ఏముంది? దిస్ ఈజ్ అవైలబుల్. సో ఇక్కడ ఏమి పంపకుండా మనం ఫంక్షన్ కాల్ పంపించాం అనుకోండి, ఎర్రర్ వస్తుంది. సో ఒకటి మనము నేమ్ పంపించేసి, సో ఇది ఎందుకు ఎర్రర్? థర్డ్ కరెక్టే కానీ మీకు డౌట్ రావచ్చు, ఇది నేను స్ట్రింగ్స్ ఇవ్వలే ఇక్కడ. if I am giving the strings here, then it is okay, it becomes valid. But నేను ఇక్కడ ఏంటిది? నేను స్ట్రింగ్స్ లో ఇవ్వలే. సో ఇట్ ఈస్ ఆల్సో ఎర్రర్. ఫస్ట్ వన్ ఈజ్ రైట్, ఎందుకంటే వీఆర్ పాసింగ్ ద పారామీటర్స్. సెకండ్ వన్ ఈస్ ఎర్రర్, ఎందుకంటే ఒకటే నేను పాస్ చేస్తున్నాను, మిగతాది ఏంటిది? ఒకటి పాస్ చేస్తున్నప్పుడు మిగతాది కూడా మనం యూ హావ్ టు గివ్ ద వేరియబుల్. సో నేను వేరియబుల్ ఇవ్వకుండా డైరెక్ట్గా నేను వాల్యూ ఇస్తున్నాను, పాస్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ఆల్సో ఎర్రర్. సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 6th one. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? జస్ట్ నాకు ఇక్కడ రెస్పాండ్ ఇవ్వండి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. వాట్ విల్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ పైథాన్ కోడ్? సో ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యా, అశ్విని. ఓకే, అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. వేణు ఆర్ అశ్విని, ఎనీవన్? Sir. ఓకే, అశ్విని ఫస్ట్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, తర్వాత లెటర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ మిస్సింగ్ వేణు విల్ ఫుల్ఫిల్. Okay, sir. Define function of variable 1, variable 2 equals to 5. ఇక్కడ మనం ఫంక్షన్ ని డిఫైన్ చేసాం. ఫంక్షన్ లో 2 వేరియబుల్స్ ఇచ్చాం. వేరియబుల్ 2 కి డైరెక్ట్ గా వాల్యూ అసైన్ చేసి ఇచ్చాం.
నెక్స్ట్ స్టెప్ చూస్తే వేరియబుల్ 1 ఈక్వల్స్ టు 2 అండ్ థర్డ్ స్టెప్ ఈజ్ వేరియబుల్ 3 ఈక్వల్స్ టు వేరియబుల్ 1 స్టార్ వేరియబుల్ 2 అంటే మల్టిప్లికేషన్ వాల్యూ వచ్చి వేరియబుల్ 3 లో స్టోర్ అవ్వాలని మనం చెప్తున్నాం. సో రిటర్న్ వేరియబుల్ 3 అంటే మనకి అవుట్పుట్ ఏం రావాలి, వేరియబుల్ 3 అనేది రిటర్న్ రావాలి, అవుట్పుట్ రావాలి. ఇక్కడ వేరియబుల్ 1 ఈక్వల్స్ టు 3 అని చెప్పించాం. ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్ 1 కామా వేరియబుల్ 2. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వేరియబుల్ 3 ఈక్వల్స్ టు వేరియబుల్ 1 ఇంటూ వేరియబుల్ 2 అంటే మనకి మల్టిప్లికేషన్ రావాలి. నార్మల్ గా అయితే ఏం రావాలి, ఎనీవన్? చెప్పండి. నార్మల్ గా అయితే మనకి ఏమొస్తుంది వేరియబుల్ వాల్యూ? మల్టిప్లికేషన్ అయిన తర్వాత మనకి 3 ఇంటూ 5 అని తీసుకోవాలి. కానీ ఇక్కడ రిటర్న్ తర్వాత మనం వేరియబుల్ 1 వాల్యూ అనేది అసైన్ చేసాం. సో అక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఎర్రర్ అని వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ వేరియబుల్ 2 ని మనం అసైన్ చేయలేదు, వేరియబుల్ 2 ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ 2 ఇక్కడ చూసారా, మీరు ఆర్గ్యుమెంట్స్ లో తీసుకునేటప్పుడు వేరియబుల్ 2 ని డైరెక్ట్ గా అసైన్ చేసేసారు, కానీ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మీరు అసైన్ చేయలేదు వాల్యూని. సో అందుకని మీకు వేరియబుల్ 2 ఈజ్ నాట్ డిఫైన్డ్ అనే ఎర్రర్ వస్తుంది. నార్మల్ గా అయితే మల్టిప్లికేషన్ జరగాలి. అదే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్ 1 కామా వేరియబుల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ఇట్ మే బి 1 or 2 3 ఏదైనా వాల్యూ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్ 1 కామా వేరియబుల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చాను అనుకోండి. అప్పుడు వేరియబుల్ 2 వాల్యూ 2 తీసుకొని అప్పుడు ఆ వాల్యూ అనేది మనకి వేరియబుల్ 1 లో ఆల్రెడీ 2 ఉంది కాబట్టి వేరియబుల్ 2 లో కూడా నేను 2 ఇచ్చాను కాబట్టి 2 ఇంటూ 2 4 అనేది నాకు వేరియబుల్ 3 లో స్టోర్ అయ్యి అప్పుడు నాకు అవుట్పుట్ వస్తుంది. బట్ ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు నేను ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఎలా తీసుకున్నానో యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆ టైప్ లో తీసుకోలేదు కాబట్టి ఎర్రర్ వచ్చి డిఫైన్డ్ వేరియబుల్ 2 నాట్ డిఫైన్డ్ వచ్చింది. దట్స్ ఇట్ సార్. ఇంకా ఏమైనా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే చేయొచ్చు. నేను ఇంకేమైనా చెప్తావా వీటి మీద? ఓకే, షీ ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, నేను ఒక్కసారి ఇక్కడ నేను సార్ ఓకే సార్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే 2 పార్ట్స్ గా చేసుకున్నాం సార్ దీన్ని. ఫస్ట్ ఏంటంటే ఫంక్షన్ కాల్ పార్ట్ ఒకటి, రెండోది ఏంటంటే ఫంక్షన్ డెఫినేషన్ పార్ట్ ఒకటి. ఫస్ట్ సార్ ఓకే ఇప్పుడు మనం రెండు సార్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ఫంక్షన్ కాల్ దగ్గర నుంచి వెళ్ళాలి సార్. ఫంక్షన్ కాల్ సార్ ఇక్కడ ఫంక్షన్ కాల్ ఫంక్షన్ 1 అని పెట్టండి సార్. డెఫినేషన్ ఫంక్షన్ డెఫినేషన్ ఫంక్షన్ 1 అని పెట్టారు. ఫంక్షన్ కాల్ లో ఫంక్షన్ అని పెట్టారు సార్, ఫంక్షన్ 1 అని పెట్టండి. ఓకే 1 టైప్ చేయండి సార్. ఓకే సో దిస్ ఇస్ మై మిస్టేక్. ఒక నిమిషం ఉండండి, ఒక్క నిమిషం వేణు. దిస్ ఇస్ నా సారీ చెప్తున్నాను, నాదే మిస్టేక్. బట్ అది మార్క్స్ తీసుకోలేదు, మీ అందరికి 1 మార్క్ వచ్చేస్తుంది ఇక్కడ. అటెంప్ట్ చేశారు కాబట్టి, ఎందుకంటే నేను 1 అని పెట్టడం మర్చిపోయాను. దిస్ ఇస్ టోటలీ ఐ ఫీల్ అపాలజీస్. థ్యాంక్ యూ, కంటిన్యూ. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్ డెఫినేషన్ కి ఫంక్షన్ కాల్ దగ్గర నుంచి ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయాలి సార్. ఫస్ట్ పాస్ చేయాలంటే ఫంక్షన్ కాల్ 2 టైప్స్ లో మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేయొచ్చు. ఇదర్ వేరియబుల్స్ పాస్ చేయొచ్చు, లేదంటే వాల్యూస్ పాస్ చేయొచ్చు సార్. వాల్యూస్ పాస్ చేసామంటే లైక్ వేణు, నేను నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దాన్ని నేను ఇక్కడ రిటర్న్ రాస్తాను. అంటే మనం ఫంక్షన్ పాస్ చేయాలంటే నేను ఇక్కడ ఒక్క నిమిషం ప్రింట్ ఆఫ్ తను 2 వేస్ ఏదో చెప్తున్నాడు. ఫంక్షన్ 1 ఆఫ్ 5, 3, 5 ఇలా చేయొచ్చు. నెక్స్ట్ లేదంటే మనం వేరియబుల్స్ ని డిఫైన్ చేసి, అంటే వేరియబుల్ 1 ఆఫ్ వేర్ 1 ఆఫ్ లేకపోతే 2 టైప్స్ లో మనం చేయొచ్చు. సమ్ 5 వేర్ 2 ఈక్వల్ టు వేణుగోపాల్ చెప్తున్న దానికి ఇక్కడ మీకు చెప్తున్నాను.
ఫస్ట్ 5,4 అనేది డైరెక్ట్ గా ఫంక్షన్ కాల్ ఇచ్చామంటే మనం ఇంకేమి డిఫైన్ చేయాల్సిన పని లేదు, జస్ట్ ఫంక్షన్ 1 5,4 అంటే సరిపోతుంది. బట్ సెకండ్ టైప్ మనం వేరియబుల్ డిఫైన్ చేస్తాం పంపిస్తున్నామంటే వాటికి వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేయాలి. ఫస్ట్ సార్ చేశారు కదా ఆల్రెడీ, వేర్ 1 = 5, వేర్ 2 = 4 అని చెప్పేసి తర్వాత ఫంక్షన్ 1 వేర్ 1 అండ్ వేర్ 2 అని పెట్టారంటే అక్కడ మీరు పైన కానీ ఫంక్షన్ లో చూసినట్లయితే వేర్ 1 అని పెట్టారు సార్ మన క్వశ్చన్స్ లో. బట్ వేర్ 2 అనేది సార్ డిఫైన్ చేయలేదు. కానీ ఒకవేళ కానీ అక్కడ వేర్ 2 = 10 కట్టారంటే ఆ 10 అని ఆర్గ్యుమెంట్ అక్కడ బైక్ పాస్ అవుతుంది. ఎస్ సార్, వేర్ 2 = 10 అని పంపించారు అనుకోండి, సో ఇప్పుడు పాస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వ్యాలిడ్ అవుతుంది సార్. ఇప్పుడు అది రన్ చేయండి సార్. ఆన్సర్ వచ్చేసి వేర్ 1 2 × 10 సార్ 20 సార్. సార్ ఎందుకంటే మన ఫంక్షన్ కాల్ లో సారీ చేశారు, ఒక వాల్యూని డిఫైన్ చేశారు. సో మీరు డెఫినేషన్ దాకా వెళ్ళాల్సిన పని లేదు, మీరు ఫంక్షన్ కాల్ లోనే ఆన్సర్ దొరికేస్తుంది. సార్ కంప్లీట్ సార్. ఓకే, వెరీ గుడ్. అడగచ్చు. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు నువ్వు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు తెలిసి అశ్విని, వేణుగోపాల్ 100% ఎక్స్ప్లెనేషన్ అనేది జరిగింది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ వేణు అండ్ అశ్విని. రైట్, ఇక్కడ సి ఎందుకు వచ్చేదని ఇప్పుడు అందరికి అర్థమైంది కదా. ఎందుకు అంటే ఈ సిలోనే ఉంది ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ ఉంది కదా వేణు. మనకి మంచి సిలోనే మనకు ఆప్షన్ లో మనకు ఒక ఎక్స్ప్లెనేషన్. ఎర్రర్ బికాస్ వేరర్ 2 ఈజ్ నాట్ డిఫైన్డ్, అంటే నాట్ ఇనిషియలైజ్ చేయలేదు, అందుకే ఎర్రర్ వస్తుందని మనం ఇచ్చాం. ఇదే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ. సో నెక్స్ట్ 7th one, శ్రీకాకుళం. శ్రీకర్, ఆర్ యు దేర్? శ్రీకర్ కూడా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లోనే. కంగ్రాచులేషన్స్ శ్రీకర్. ఆర్ యు దేర్? శ్రీకర్. ప్రశాంత్, ఎనీవన్ అన్మ్యూట్ అండ్ స్పీక్. వాణి గారు. గుడ్ మార్నింగ్ సార్. యా, వెరీ గుడ్ మార్నింగ్ వాణి గారు. సార్ శ్రీకర్ కి లాస్ట్ మినిట్ నుంచి పవర్ లేదు సార్ వాళ్ళ ఏరియాలో, అందుకే ప్రెసెంట్ లేదు సార్ ఇక్కడ. అవునా? ఓకే. అండ్ మీరా గారు ప్రశాంత్ ఉన్నారా? కంటే మీరా గారు ఒకసారి పిలుస్తాను సార్. మీరా, ఆర్ యు దేర్? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మీరాజీ. ఒకసారి 7th వాటికి మీరు దీన్ని కామెంట్ చేస్తారా? ఓకే సార్. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లో మనకి ఎన్ని ఫంక్షన్స్ కాల్స్ మనం ఇక్కడ చేయొచ్చు అనే క్వశ్చన్ ఉంది సార్. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే 0, 1, 0 ఆర్ మోర్ అండ్ 1 ఆర్ మోర్ అని ఉంది. ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ గా డిస్కస్ చేసిన దాంట్లో మనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఫంక్షన్స్ కాల్స్ లో మనం తీసుకునేటప్పుడు ఫంక్షన్ కాల్స్ లో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లో మనం ఒక్క నిమిషం మీరా, ఒక్క నిమిషం. నేను ఇక్కడ చేస్తాను, ఒక్క నిమిషం లైన్లో. ఎక్కడో మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాం ఇక్కడ. నువ్వు చెప్పినదే నేను తీసుకుంటాను. ఇదేనా నువ్వు చెప్పింది? yes sir. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ అక్కడ మనకి అప్లికబుల్ అవుతుంది. అంటే ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే డిస్ప్లే ఆఫ్ ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు, డిస్ప్లే ఆఫ్ 10 అంటే 1 ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు, అండ్ 20 and 40 అంటే 2 ఆర్గ్యుమెంట్స్, ఇలా 10, 20, 30లో 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నారు. సో అంటే మన ఎంటీ నుంచి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్నైనా అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు అనమాట. సో దాన్నే ఆప్షన్ 0 ఆర్ మోర్ అంటారు. ఆన్సర్ సి. ఓకే, ఆన్సర్ మనకు సి వచ్చింది. ఇక్కడ చూడండి 0 ఆర్ మోర్. ఇప్పుడు 3rd కి 7th కి రెండు రిలేటెడే. దీన్నే మనం తిప్పి వేరేలాగా అడిగాం అంతే. yes sir. 3rd క్వశ్చన్ తెలిస్తే మనకు 7th క్వశ్చన్ కూడా వీ కెన్ ఏబుల్ టు ఆన్సర్. వెరీ గుడ్ మీరా, నువ్వు కరెక్ట్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 4th కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ నుండి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సిఆర్డిఏ 4th క్వశ్చన్. ఎవ్రీ డిస్ట్రిక్ట్ వాళ్ళని అడగడం జరుగుతుంది.
సిఆర్డిఏ మీరు ఫెయిల్యూర్ అయితే మీరు చేతులు ఎత్తేస్తే నేను వేరే డిస్ట్రిక్ట్ వెళ్తాను. Come on fast. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? Or Meera, can you explain? Meera ji. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఇక్కడ ఫస్ట్ సార్ ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశారా? మళ్ళీ ఒకసారి చెప్పారు అది సేమ్ రిపీటెడ్ ఇచ్చానా ఏంటి నేను? అంటే మీరు ఆల్రెడీ 6th or 7th క్వశ్చన్ లో ఉన్నాం సార్ నేను. ఎస్ నేను మర్చిపోయి ఇచ్చినట్టున్నాను సేమ్ క్వశ్చన్. ఓకే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా ఇది? ఓకే సార్. అంటే ఇక్కడ ఫస్ట్ ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్టార్ ఎన్ అని తీసుకున్నారు. అంటే ఇది ఒక ఆర్గ్యుమెంట్ లో తీసుకున్నారు, నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. ఈ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ లో స్టార్ ఎన్ అనేటప్పుడు మనకి టపుల్స్ లో మన ఇచ్చిన డేటా అనేది సేవ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకో వేరియబుల్ కూడా తీసుకున్నారు ఏడిఎన్సిటీ. ఇక్కడ ఇలా మల్టిపుల్ గా తీసుకోవడం వల్ల ఇది ఎర్రర్ అని డిస్ప్లే అవుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ టపుల్ తీసుకునేటప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ కాల్స్ అండ్ ఫంక్షన్ లో సేమ్ అనేవి రిప్రజెంట్ చేయాలి. కానీ ఇక్కడ మనం తీసుకునేటప్పుడు వేరియబుల్ అయితే తీసుకున్నారు, కానీ ఫంక్షన్ కాల్ లో తీసుకునేటప్పుడు ఆ వేరియబుల్ ని ఇక్కడ సేమ్ వేరియబుల్ ని మెన్షన్ చేయలేదు కనుక ఇది డిస్ప్లే అవుతుంది సార్. కరెక్ట్ అంటే అక్కడ ఫంక్షన్ కాల్ లో మనం తీసుకునేటప్పుడు సేమ్ వేరియబుల్ ఫంక్షన్ లో ఏదైతే డిఫైన్ చేసామో ఆ వేరియబుల్ నే మనం =5 అని రిప్రజెంట్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది సార్. ఎవరైనా చెప్తారా వీటికి? సార్ ఫస్ట్ ఫంక్షన్ కాల్ దగ్గర కామెంట్ చేయండి సార్. ఓకే, ఎస్ యు ఆర్ రైట్ మీరా. సో దిస్ ఈజ్ లేదు కాబట్టి ఇక్కడ మనము సేమ్ ఇవ్వలేదు కాబట్టి ఇది. సో అందుకే మనకి ఏమొస్తుంది, బి అనేది కదా మీరా నువ్వు చెప్పినట్టు బి అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ కదా. ఓకే, మీరు మ్యూట్ చేయొచ్చు మీరా గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీరా. మీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో కూడా మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయి మీకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్? నాన్ సిఆర్డిఏ మీరు ఏమన్నా ఆన్సర్ చేయగలుగుతారా వీటికి? ఫాస్ట్. నాన్ సిఆర్డిఏ నాన్ సిఆర్డిఏ నుండి రెస్పాన్స్ లేదు. ఎవరు లేరా నాన్ సిఆర్డిఏ నుండి? వెస్ట్ గోదావరి. కెన్ ఎనీవన్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి? గుంటూరు.
From Guntur. Anantapur. Venu, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. వేణు ఆర్ అశ్విని. సార్ హలో సార్. యా సార్ ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ కాల్ నుంచి 100 ని పాస్ చేసాం మనము. వన్ సెకండ్ రూపా విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే సార్. ఓకే సార్. షీ సెడ్ దట్ షీ వుడ్ ఎక్స్ప్లెయిన్. ఓకే సార్. హలో రూపా గారు. ఇక్కడ మనం ఫంక్షన్ కాలింగ్ లో ఫంక్షన్ ఆఫ్ 100 అని పాస్ చేసాం సార్. అది నెంబర్ వాల్యూ అసైన్ అవుతుంది. అప్పుడు నెంబర్ ప్లస్ 25 ఈక్వల్స్ టు 125. రిటర్న్ టు ఫంక్షన్ అంటే ఫంక్షన్ కి రిటర్న్ చేసాము. బట్ అక్కడ నువ్వు చెప్పింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఇది ఒక్కసారి ఫంక్షన్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే తను ఫంక్షన్ కాల్ కాగానే ఇక్కడ 100 అనేది అసైన్ అయిపోతుంది. నెంబర్ ఈక్వల్ టు 100 అనేది అసైన్ అయిపోతుంది. నెక్స్ట్ 100 ప్లస్ 125 అనేది వచ్చేస్తుంది. 125 అనేది వచ్చేస్తుంది రిజల్ట్. బట్ అక్కడ ఫంక్షన్ కి రిటర్న్ చేసాం సార్. ఇది ఎక్కడికి రిటర్న్ చేసాము? 125 అనేది ఇట్ ఈస్ రిటర్న్ టు హియర్. అవును, దిస్ ఈస్ రిటర్న్ టు 125. బట్ అక్కడ మనం ప్రింట్ ఆఫ్ అని ఇవ్వలేదు కాబట్టి మనకు ప్రింట్ అవ్వదు సార్ 125. అవును. సో ఇప్పుడు ప్రింట్ నెంబర్ ఇచ్చాం కాబట్టి అక్కడ నెంబర్ కి వేరియబుల్ అసైన్ చేయలేదు కాబట్టి అక్కడ ఎర్రర్ వస్తుంది సార్. దీని కరెక్షన్ ఎలా చేస్తావు? అంటే అక్కడ వేరియబుల్ నెంబర్ ఈక్వల్స్ టు 125 అని ఇచ్చి ప్రింట్ చేసినా సరిపోతుంది సార్. లేకపోతే ప్రింట్ ఆఫ్ నెంబర్ అదే ఫంక్షన్ ఆఫ్ నమ్ అని రాస్తే 125 ప్రింట్ అవుతుంది సార్. లేదు అంటే ఇలానైనా ఇవ్వచ్చు. ఏది ప్రింట్ ఆఫ్ fun ఆఫ్ నమ్ అలా ఇస్తే ఆన్సర్ 125 సార్. ఇక్కడ ఏం పంపించాము? ఇలా ఇస్తే 125 ఆన్సర్ 100 సార్. సో దిస్ ఈజ్ ఓకే. సో మనం ఇలా ఇవ్వలేదు కాబట్టి మనకు ఎర్రర్ వచ్చింది. మనం ఎలా ఇచ్చాము? సో ఇక్కడ జస్ట్ ఫంక్షన్ కాల్ చేసాం. ఇక్కడ వరకు ఓకే, దిస్ ఈజ్ ఓకే. బట్ ఇక్కడ ఏమైంది? నెమ్ అనేది నెమ్ ఈజ్ ఏ అన్డిఫైన్డ్ ఇక్కడ. సో నెమ్ ఈజ్ ఏ అన్డిఫైన్డ్ ఇక్కడ. దిస్ ఈజ్ నెమ్ టు లోకల్ టు ఫంక్షన్ ఓన్లీ. సో అందుకే మనకి ఇక్కడ ఇట్ లీడ్స్ టు ఎర్రర్. ఓకే, థ్యాంక్ యూ రూపా. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఎనీ మోర్ వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. రూపా విల్ ఎక్స్ప్లెయిన్ ఆర్ వేణు విల్ ఎక్స్ప్లెయిన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి మనకి ఈ క్వశ్చన్లో? నెక్స్ట్ గివెన్ ద ఫంక్షన్ నెక్స్ట్ to 5th given the following function, function 1, please select the correct function calls. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది? చిత్తూరు ఆర్ విశాఖపట్నం? So this is already completed. Okay, sorry. ఇది అయిపోయింది కదా? What is the output of the? Yes. From Visakhapatnam, can anyone? From Visakhapatnam.
వైజాగ్ నుండి ఎవరు లేరా? కడప గంగాధర్. Gangadhar, are you there? Respond ఇవ్వండి. Or Venu. సార్ చెప్తాను సార్. ఓకే. ఇక్కడ ఏం చేసామంటే సార్, ఫస్ట్ ఏంటంటే ఫంక్షన్ కాల్ లో 0 పారామీటర్స్ పాస్ చేసాము. బట్ x=+1 అని డిఫైన్ చేసినా సరే మన ఫంక్షన్ కాల్ నుంచి మనం పాస్ చేయలేదు. సో ఏంటంటే మనకి డెఫినేషన్ ఫంక్షన్ లో లోకల్ గా ఉన్న వేరియబుల్స్ ని తీసుకుంటుంది. లోకల్ గా మనం x=100 అని పెట్టాం సార్. సో x=100 అనేది ప్రింట్ అవుతుంది, లోకల్ వేరియబుల్ కాబట్టి అది. దిస్ ఈస్ నథింగ్ బట్ x+1, రైట్? అది మనందరికి తెలిసిందే. దీని వల్ల దేర్ ఇస్ నో యూజ్. నో సార్, అసలు మనం ఇది డిఫైన్ చేసాం కానీ చెప్పు. x+1 అంటే x=x+1 అవుతుంది సార్. x=+1 అంటే x=1 అంటే జస్ట్ x=1 అనే కదా సార్. జస్ట్ x=1 అంటే ప్లస్ =1 అంటే x=x+1. యు ఆర్ రైట్. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ దిస్ ఇస్ ది అన్యూజ్డ్ వేరియబుల్. ఇక్కడ దిస్ ఈస్ అన్యూజ్డ్. ఇక్కడ x ఇచ్చినా, a ఇచ్చినా, b ఇచ్చినా వి డిడ్ంట్ యూజ్ ఎట్ ఆల్ దిస్. ఈ వాల్యూని మనం అసలు యూజ్ చేయలేదు ఇక్కడ. సో f1 అనేది ఇట్ ఇస్ అ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏమవుతుంది? సో ఎక్కడైతే డిఫైన్ దిస్ ఈస్ అ ఫంక్షన్ డెఫినేషన్. So this will execute now. Whenever this function is called, ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు f1 అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూషన్ ఏముంది? x=100. ఇక్కడ ఈ x కి సంబంధం లేదు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ x కి సంబంధమే లేదు. బికాస్ దిస్ ఈస్ లోకల్ టు f1 ఫంక్షన్. దిస్ ఈస్ లోకల్ టు f1 ఫంక్షన్, లోకల్ వేరియబుల్ అంటాం. సో ప్రింట్ ఆఫ్ x అంటే ఏంటిది? 100 అనేది వచ్చేస్తుంది అంతే. సో 100 ఈజ్ ద ఆన్సర్. సో ఈ x=1 అనేది ఇక్కడ ఇందులో మళ్ళీ ఏం వాల్యూ ఇనిషియలైజ్ కాదు ఇక్కడ, ఎందుకంటే వీఆర్ నాట్ సెండింగ్ ఎట్ ఆల్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇఫ్ ఐఎమ్ పాసింగ్ x హియర్, now you tell me what is output? ఫంక్షన్ డెఫినేషన్ లో ఆర్గ్యుమెంట్ ఏం పెట్టలేదు సార్. ఓకే, హండ్రెడ్ వచ్చేస్తుంది. దో వీఆర్ సెండింగ్ ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ రీఇనిషియలైజ్ చేసాం వాల్యూని. ఫస్ట్ ఇక్కడ మాత్రం ఏమైంది? 1 అనేది తీసుకుంది. ఏంటిది? x=1 అనేది తీసుకుంది. బట్ ఇక్కడ మళ్ళీ రీఇనిషియలైజ్ చేసాం కాబట్టి 1 ఈజ్ మళ్ళీ ఒకసారి 100 అనేది స్టోర్ అయిపోయింది. దట్ ఓల్డ్ వాల్యూ ఈజ్ లాస్ట్. ఓల్డ్ వాల్యూ 1 ఈజ్ లాస్ట్, న్యూ వాల్యూ 100 ఈజ్ స్టోర్డ్. సో మనకు 100 వచ్చేస్తుంది అయినా కానీ. ఓకే, థ్యాంక్ యూ వేణు. సో అర్థమవుతున్నాయా మీకు? జస్ట్ ఈ ప్రోగ్రామింగ్ నాకు రెస్పాండ్ ఇవ్వండి ఒకసారి, వింటున్న వాళ్ళు. రెస్పాండ్ టు మీ. ఓకే, రైట్. సో మనం కొంచెం ఫంక్షన్స్లో మనము ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఇంకా చాలామందికి డౌట్స్ ఎక్కువ ఉన్నాయి ఫంక్షన్స్లో.
ఫంక్షన్ అంటే ఏంటిది, ఫంక్షన్ కాల్ అంటే ఏంటిది అని. సో 9th వన్ ఎవరు చెప్తారో ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్? We will explain about this. Which of these are false about recursion? Can anyone? సో ఇక్కడే ఆన్సర్ ఉంది. దీంట్లో ఫాల్స్ మనం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం అనేది సి అనేది మనం పెట్టాము ఇక్కడ. రికర్సివ్ అంటే తెలుసు కదా, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ రికర్సివ్ ఫంక్షన్. ఓకే, రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మోర్ రీడబిలిటీ ఉండేది. అంటే కోడింగ్ చేసేవానికి కొంచెం డిఫికల్టింగ్ ఉంటుంది కాబట్టి, బట్ ఆ రీడబిలిటీ మాత్రం చాలా బాగుంటుంది. సో what is output of the code shown below? ఇది మనం చెప్పుకున్నామా? ఇది సి ఇంతకుముందు వచ్చింది ఈ క్వశ్చన్, ఏం రాలే కదా వేణు? సార్ రాలేదు సార్. ఓకే, ఇది ఎవరన్నా చెప్తారా? ఇది ఎవరు చెప్తారు? జస్ట్ దీన్ని కొంచెం నాకు ఎక్స్ప్లెనేషన్ ఎవరన్నా చెప్పగలుగుతారా? సార్ చెప్తాను సార్. ఓకే, ఒక్క నిమిషం ఆగు వేణు. ఐ వాంట్ టు గివ్ అదర్ పర్సన్స్ బికాస్ వీ నీడ్ టు ఐడెంటిఫై అదర్ పర్సన్స్ యాజ్ వెల్. ఎవరైనా ఉన్నారా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యా శివాని. యా సార్, ఇక్కడ ఫంక్షన్ అయితే డిఫైన్ చేశారు, సమ్ టాస్క్ అయితే చేశారు, కానీ రిటర్న్ పక్కన ఇక్కడ వేరియబుల్ అంటే ఏం రిటర్న్ అవ్వాలనేది మనం మెన్షన్ చేయలేదు సార్. ఓకే, నేను టాస్క్ అయితే పర్ఫార్మ్ అయింది, కానీ ఇక్కడ మనకి అవుట్పుట్ అయితే ఏం రాదు సార్. రిటర్న్ దగ్గర సమ్ అని రిటర్న్ చేసి ప్రింట్ చేసి ఉంటే మనకి అవుట్పుట్ వస్తుంది సార్. వన్ పాయింట్ ఈజ్ ఓకే వాణి. నేను ఒక్కసారి ఇది నేను చూపిస్తాను. నువ్వు చెప్పిన పాయింట్ ఈజ్ వ్యాలిడ్. ఓకే, కొన్ని పాయింట్స్ ఉన్నాయి దీని మీద, మనం ఇంకా కొన్ని డిరైవ్ చేయొచ్చు కొన్ని పాయింట్స్. సరే, నువ్వు చెప్పినట్టు నేను ఇక్కడ సమ్ అని పెడుతున్నాను. ఫంక్షన్ కాల్ చేయాలి సార్. యా అది పాయింట్. మెయిన్ ఏంటంటే there is no function call. మనం ఫంక్షన్ కాల్ లేకపోతే మనం ఇట్ వోంట్ కాల్ ఇట్ సెల్ఫ్. f1 of 2 variables sir. We have to give any 2 variables. So ఇప్పుడు then it will give some output. ఏంది అవుట్పుట్ ఇవ్వలేదు ఏంటండి? ఓకే, ఇది రిటర్న్ చేస్తుంది, కానీ ఎక్కడికి రిటర్న్ చేయాలి? మనము ప్రింట్ అనేది ఇవ్వాలి. ఓకేనా ఇప్పుడు? రైట్. సో అదర్వైజ్ I can give like this: a equal to f1 of 2, 3 అని ఇలా ఇచ్చి నేను ఇక్కడ a అని పెట్టవచ్చు. ఇలా అయినా ఓకే. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది
మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. వేణు ఇది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఇక్కడ ఏముంది 11th? జస్ట్ ఇన్బిల్డ్ స్టేట్మెంట్ ఏందన్నా సరే ప్రింట్ ఆఫ్ ఉంది కదా. Which of the following are the inbuilt function, built-in functions in Python? Select the యూస్ చేస్తాం కదా సార్. ఏమేమి ఉన్నాయి బిల్ట్ ఇన్ ఫంక్షన్ సార్ ప్రింట్ అనేది. yes this is the print అనేది built-in function అంటే predefined function. This is not our function. సో దానికే ఇది సి అనేది ఆన్సర్. సో మనకు ఫంక్షన్స్ తెలుసా కదా, మనకు యూజర్ డిఫైన్డ్ ఉంటుంది, ప్రీ డిఫైన్డ్ ఉంటుంది, ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంటుంది. సో కొన్ని అవైలబుల్ ఉన్న ఫంక్షన్ని మనం డైరెక్ట్గా కాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అనేది ఏంటిది, మనం ప్రతిరోజు మనం ఇస్తున్న ప్రింట్ అనేది ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ కాలింగ్ అన్నట్టు. ఆటోమేటిక్గా ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ద సాఫ్ట్వేర్లోనే ఇన్బిల్ట్గా అది ఉంటుంది. ఆ డెఫినేషన్ అనేది ప్రింట్ అనే దానికి ఒక ఇలా ఉంటుంది డెఫినేషన్, print or something. సో ఇలా ఉంటుంది. మనం డైరెక్ట్ గా ప్రింట్ అంటే ఏమవుతుంది, ఈ ప్రింట్ అనేది ప్రీడిఫైన్ ఫంక్షన్. సో ఇది కాల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగనే మనకు అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద కనబడుతుంది. ఫంక్షనాలిటీ ఆఫ్ ప్రింట్ ఏంటిది, ఇట్ షోస్ అవుట్పుట్ ఆన్ ది ప్రాంప్ట్ లో మనకు అవుట్పుట్ చూపిస్తుంది, మెసేజ్ చూపిస్తుంది, నాట్ అవుట్పుట్. సో ప్రతి ప్రీడిఫైన్ ఫంక్షన్ కూడా ఒక డెఫినేషన్ అనేది వాళ్ళే డిఫైన్ చేసి అనేది ఉంటుంది. సో ఇక్కడ వరకు అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ 12th క్వశ్చన్. Who will explain this one? Ashwini Kumari, can you? Can you explain, Ashwini Kumari? Sir, yes sir. Okay. ఇక్కడ ఎగ్జామ్ అనేది డిఫైన్ చేసాం. అక్కడ మనం కీవర్డ్స్ ఏమి ఇవ్వలేదు, ఎంటీగా వదిలేసాం. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మనం ఏ ప్లస్ బిని ప్రింట్ చేయమని అడుగుతున్నాం. ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఏ ఈక్వల్స్ టు 2 బి ఈక్వల్స్ టు 3 అని ఇచ్చాం కదా. సో అంటే ఇక్కడ మనం బేసిక్ గా అయితే ఏ ప్లస్ బి 5 రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కానీ ఇక్కడ మనం ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వలేదు, ఎంటీగా ఇచ్చాము. సో డైరెక్ట్ గా మనం కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ తీసేసుకుంటే అక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి ఒక ఎర్రర్ అనేది వస్తుంది. యా వెరీ గుడ్. సో ఇది అర్థమైంది కదా తన ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ చూడండి, ఫంక్షన్ కాల్ అనేది ఏంటిది, ఇక్కడ మనము వాల్యూస్ అనేది పాస్ చేస్తున్నాం, బట్ దేర్ ఇస్ నో ఫార్మల్ పారామీటర్స్ టు రిసీవ్ దీస్ యాక్చువల్ పారామీటర్స్. ఇక్కడ మనం యాక్చువల్ పారామీటర్స్ ని పంపిస్తున్నాం. యాక్చువల్ పారామీటర్స్ అంటే దాని అర్థం ఏంటిది అంటే, వెన్ ఎవర్ వీఆర్ పాసింగ్ ద వేరియబుల్స్ ఆర్ వాల్యూస్ ఫ్రమ్ ద ఫంక్షన్ కాల్ to the function is called actual parameters, right? So we are sending the actual parameters,
but there is no formal parameters to receive. సో అందుకే ఇది తను చెప్పినట్టుగా ఆన్సర్ అనేది ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని కరెక్షన్ చేయడానికి ఏంటిది, A, B. పారామీటర్స్ ఇవ్వాలి సార్, A, B. సో దెన్ ఇట్ ఈస్ ఓకే. సో ఎందుకు ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్ మనం ఇచ్చాం, అప్పుడు ఓకే. బట్ యాక్చువల్గా మనకి ఏంది, మనం ఇవ్వలేదు కాబట్టి విచ్ లీడ్స్ టు ఎర్రర్. రైట్. సో రూపా నీ క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 10 ఆన్సర్ ఈజ్ ఎర్రర్ ఆర్ నాన్, నో అవుట్పుట్. నో అవుట్పుట్ ఏమిచ్చాను నాకు ఒక్కసారి లెక్క. బి అనుకో, ఏమొచ్చింది? బి యాక్చువల్ అవుట్పుట్ ఈస్ బి కదా, ఆన్సర్ సి అని. ఆన్సర్ సి అని ఉంది సార్, అందుకు డౌట్ వచ్చింది. ఓకే, యాక్చువల్లీ నాదే మిస్టేక్. దిస్ ఆల్సో ఇంకొక మిస్టేక్ చేశానండి. 2 మిస్టేక్లు నా సైడ్ నుండే జరిగాయి. ఎవరికైనా 18 మార్క్స్ వస్తే వాళ్ళకి 20 మార్క్స్ వచ్చినట్టే. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఒకసారి మ్యూట్ చేసుకోండి, పాప ఏడుస్తుంది. రైట్. సో దిస్ యాక్చువల్ ఆన్సర్ ఇస్ బి. నేను సి అని పెట్టానా? ఓకే, దిస్ ఈస్ మై మిస్టేక్, టోటలీ మై మిస్టేక్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. జస్ట్ మీకు ఒక ఇది ఎవరైతే బి అని పెట్టారో వాళ్ళకు రైట్ ఆన్సర్. మీరు ఎవరు గమనించలేదేంటి అశ్విని గారు? మీతో ఎవరు నాకు చెప్పలేదు? వేణు అండ్ అదర్ పీపుల్. రైట్. What is output for the following code? సో మనం ఒక్కసారి నేను స్టాప్ చేస్తున్నాను ఇక్కడ, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ యాక్చువల్లీ వీ హ్యావ్ వన్ మోర్ అదర్ సెషన్ ఈజ్ ఆల్సో దేర్.